ఎండాకాలం కావడంతో విశాఖలో మంచినీటి సమస్య పట్టిపీడుస్తోంది. నగరంలో కొన్ని ప్రాంతాలలో మంచినీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొంతమంది ప్రజలు బోరు నీటి మీద ఆధారపడితే మరికొంతమంది మంచినీళ్ల ట్యాంకర్స్ తెప్పించుకుంటున్నారు. ఎండలు మండుతున్నాయి. విశాఖ జిల్లాలో రిజర్వాయర్ల నీటి మట్టం కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో నగరవాసులు తాగునీటికి అల్లాడిపోతున్నారు. నీటి చుక్క దొరక్క విలవిలలాడుతోంది. దీనంతటికీ కారణం జీవీఎంసీకి పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడం కారణంగానే ఈ దుస్థితి వచ్చిందని నగరవాసులు అంటున్నారు. గత 4 నెలలుగా జిల్లా కలెక్టరే జీవీఎంసీకి ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్నారని, ఈ కారణంతో తాగునీటి సమస్యపై ప్రధానంగా దృష్టి సారించలేకపోతున్నారని చెబుతున్నారు. వేసవి తాపం విశాఖ నగరాన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. నీటి వనరులు తగ్గిపోవడం వల్ల విశాఖపట్నం నగరంలో ఈరోజు నీటి సమస్య తీవ్రంగా కనిపిస్తా ఉంది. విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఈరోజు సరైన సమయంలో తాగునీటి వనరులు సక్రమమైన టైంలో అందుబాటులోకి రాకుండా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ నీటి నిర్వహణను చూస్తున్నటువంటి జీవీఎంసీలో ఈరోజు కమిషనర్ పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల పర్యవేక్షణ అనేది లోపిస్తా ఉన్నది. దీని నేపథ్యంలోనే ఈరోజు నగరంలో చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి స్పష్టంగా కనిపిస్తా ఉంది. విశాఖ నగరంలో ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. రోజు రోజుకి కూడా ఎండలు అనేవి పెరుగుతున్నాయి. మంచినీళ్ళు అనేది ఎండాకాలం చాలా ఎక్కువ అవసరం. ఎందుకు ఎక్కువ అవసరం అంటే చాలా మంది పనులకి వెళ్ళి వచ్చిన తర్వాత 3-4 పూటలు స్నానం చేస్తే గానీ ఒంటుకొచ్చే చెమట అనేది పోకుండా అలాగే సేద తీర్చడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా నీరు అనేది కంపల్సరీ అవసరం. కాబట్టి ఆ తాగునీరు సంబంధించి ప్రతిరోజు ప్రతి ఏరియాలో కూడా గంట అనేది నీరు ఇవ్వాలి. కూటమి మేయర్ గా పీలా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జీవీఎంసీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ముందుగా దృష్టి సారించారు. అంతేకాదు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల సమస్యలను మేయర్ స్వయంగా విని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. అంతేకాదు ఈ విభాగంపై అత్యవసరంగా జీవీఎంసీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జీవీఎంసీ నీటి సరఫరా నిర్వహణ ఖర్చులు అధికంగా ఉన్నందున పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులపై దృష్టి సారించి వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ఇక స్టీల్ ప్లాంట్ నుంచి రావాల్సిన పెండింగ్ నీటి ఛార్జీల వసూళ్లపై కూడా దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని మేయర్ తెలిపారు. ప్రధానంగా వాటర్ సమస్య అనేది చాలా ఎక్కువగా అపార్ట్మెంట్స్ కట్టేశారు. దాని మీద తొందరగా వచ్చాం కాబట్టి రేపు నుంచి ప్రతి డిపార్ట్మెంట్తో రివ్యూ చేసుకొని వాటిల్లోకి వెళ్ళి ప్లేసులు కూడా చెక్ చేసుకొని తొందరలో టోటల్ పిక్చర్ అంతా ఇవ్వనందుకు నేను నేరుగా వెళ్ళే స్టడీ చేయనందుకు కూడా నేను కంపల్సరీ దాని మీద వాటర్ ఒకటి, డ్రింకింగ్ ఒకటి, ఏదైతే స్ట్రీట్ లైట్స్ ఒకటి, పారిశుభ్రం ఒకటి, ఈ 3 మీద తొందరలోనే దాని మీద మంచి రిజల్ట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. నీటి ఎద్దడిని అరికట్టేందుకు నీటి ట్యాంకుల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని నూతన మేయర్ ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా వేస్తున్న తాగునీటి పైప్ లైన్లు, భూగర్భ మురుగునీటి పైప్ లైన్లు ఏ ప్రాంతాలలో వేస్తున్నారని ఆరా తీశారు. ఇప్పటికే పైప్ లైన్ల పనులు ఆలస్యమైనట్లు ఫిర్యాదులు వస్తున్నందున సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేయించాలని జీవీఎంసీ తాగునీటి విభాగం కార్యనిర్వాహక ఇంజనీర్ కేవీఎన్ రవిని మేయర్ ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ప్రజలకు తాగునీరు అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మేయర్ హామీ మేరకు జీవీఎంసీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.